ఈ క్వశ్చన్ రియాప్టిక్స్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక స్పెరికల్ మిర్రర్ ఉంది, దాని ముందర ఆబ్జెక్ట్ 40 సెంటీమీటర్స్ దూరంలో ప్లేస్ చేశాడు. అయితే దీనివల్ల ఫామ్ అయిన ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎంత అంటే హాఫ్ అని అన్నాడు. ఇదే ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ 1/3 అవ్వాలని అంటే ఆబ్జెక్ట్ని మనం ఎంత దూరం మూవ్ చేయాలి, ఎటువైపు మూవ్ చేయాలి అంటున్నాడు. మిర్రర్ ఫార్ములా ప్రకారం 1/f = 1/u + 1/v. దీన్ని సింప్లిఫై చేస్తే v/u వాల్యూ ఎంత వస్తుంది అంటే f/u - f. కానీ ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ ప్రకారము m వాల్యూ -v/u. అయితే v/u ఏమవుతుంది అంటే -m అవుతుంది. సో ఈ ప్లేస్లో నేను -m సబ్స్టిట్యూట్ చేసి u వాల్యూ సైన్ కన్వెన్షన్ ప్రకారం -40 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ద కర్వ్డ్ మిర్రర్ ఎంత వస్తుంది అని అంటే 40 సెంటీమీటర్ వస్తుంది. అయితే ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ 1/3 అవ్వాలని అంటే మళ్ళీ ఇదే ఫార్ములాని యూజ్ చేసి m ప్లేస్లో 1/3, f ప్లేస్లో 40 సెంటీమీటర్ నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే -80 సెంటీమీటర్. ఆల్రెడీ ఇది ఎంత దూరంలో ఉంది, -40 సెంటీమీటర్ దూరంలో ఉంది. నాకు -80 అవ్వాలని అంటే ఆబ్జెక్ట్ని నేను వెనక్కి అంటే కర్వ్డ్ మిర్రర్ నుంచి దూరంగా నేను ఇంకొక 40 సెంటీమీటర్ మూవ్ చేయాల్సి వస్తుంది. సో ఆబ్జెక్ట్ అనేదాన్ని 40 సెంటీమీటర్ మనము మిర్రర్ నుంచి దూరంగా జరపవలసి వస్తుంది, రైట్.